హలో అండి, హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి మంచం పెట్టి పెట్టి నవారంతా తెగిపోయిందండి. ఒక మంచం తాపలపైకి ఎక్కుతాడని మా వాడికి అడ్డం అయితే పెట్టాను అనమాట. ఆ మంచం ఎండలో ఉండి ఉండి మళ్ళీ నవారాలు ఇచ్చిన ఇలా నవారాలు ఇచ్చిన మంచాలు చాలా తెగిపోయాయి అనమాట. డిప్ అయితే ఇలా శాశ్వతంగా ఉంటుందండి. ఎండలో వేయి ఎక్కడన్నా వేయి భయమే లేదనమాట. మంచాలు ఎత్తి ఇంట్లో పెట్టాలనే భయం కూడా ఉండదు. ఒక చిన్న క్లిప్ అయితే నా దగ్గర ఉంది చూడండి. ముందు మా మంచం ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉందో కూడా చూపిస్తా చూడండి. మంచం చూడండి, ముందు అలా ఉన్నది అనమాట. నా వారంతా దిగిపోయి దాంట్లో దూరుతాన్నాడు మా వాడు. ఇప్పుడు ఇలా డబల్ లేయర్ అల్లిచ్చినాను అనమాట. ఇది అటు సైడ్ నుండి ఎండ కొడుతుంది అనమాట. ఎంత ఎండకైనా అసలు ఏం కాదండి, కాలుతా తప్ప ఏం కాదనమాట. ఇటు సైడ్ ఇంకొక మంచాన్ని కూడా అట్లే నవారు పోయింటే దానికి కూడా ఇది సింగిల్ లేయర్ అనమాట. ఒక్క పొరే, అది డబల్ లేయరు. అలా ఇటు సైడు మా వాడు పోకుండా ఇటు సైడ్ తాపలు ఎక్కకుండా రెండు అడ్డం పెట్టేసినాం అనమాట. అవి దించేదానికి ఉండదండి, కానీ ఎప్పటికన్నా వంచుకుని ఉంటుంది అనేసి అలా డిప్ అల్లిచ్చినాం అనమాట. మా మామగారితో అయితే అల్లిచ్చినాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో